జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు, టెట్ అభ్యర్థులు, ఎస్జిటి అభ్యర్థులు, అసిస్టెంట్ అభ్యర్థులు, అందులోనూ గృహిణులు, అందులోనూ ఆదివారం, ఈరోజు హౌస్ వైఫ్కి ఉండే కష్టాలు, వారి యొక్క మనసులో ఆవేదనలు సరదాగా మీ అందరికీ వివరించే ప్రయత్నం. ఇది అందరి విషయాల్లో జరుగుతాయని కాదు, కొందరి విషయాలైనా జరుగుతాయి. ఈ కొందరి విషయంలో కొంతమందిలైనా సరే ఈ మార్పు తెచ్చుకొని వాళ్ళకి సహకరించి వాళ్ళ ఎదుగుదలకి కుటుంబ ప్రోత్సాహం అందించి మీ వంతు సహకారం అందిస్తారనే చిరు ప్రయత్నం. ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం రెండు వ్యర్థమే. కాబట్టి ధనం అనేది ఇదం జగత్. అందులోన గృహిణులకి కాస్త ఐడెంటిఫికేషన్తో పాటు ధనం కూడా ఉండాలండి. ఈ రోజుల్లో ఉద్యోగం అనేది భార్యాభర్తలు ఇద్దరికీ అవసరం, పిల్లల్ని చదివించుకోవడానికి. అందున మధ్యతరగతి వారికి చాలా అవసరం. ఈ అవసరాన్ని గట్టెక్కించాలంటే ఇప్పుడు పరిస్థితుల్లో ప్రిపేర్ అవుతున్న టెట్ కమ్ టీఆర్టీ కమ్ డిఎస్సి కమ్ ఎస్జిటి కమ్ అసిస్టెంట్ అభ్యర్థుల గృహిణులకి కాస్త కుటుంబ సహకారం చాలా అవసరం. వాళ్ళ సహాయ సహకారం లేకపోతే గృహిణులు ఏమి చేయలేరండి. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకొని పిల్లలు, కుటుంబ సభ్యులు కాస్త సహకరిస్తే ఆ హృదయం ఎంతో ఆనందపడుతుందండి. ఉదయం లెగిసింది మొదలు, అందులో ఆదివారం పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. ఉదయం టిఫిన్లు, అది అయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్లు, అది అయిన తర్వాత అవన్నీ అయ్యేసరికి అప్రాక్సిమేట్లీ 3 అయిపోతుంది. అవి అయిన తర్వాత మళ్ళీ గిన్నెలు తోముకోవాలి, మళ్ళీ ఇంట్లో క్లీన్ చేసుకోవాలి. ఇంకెక్కడ టైం ఉంటుంది చెప్పండి? కాస్త మనం కూడా అర్థం చేసుకొని ఆవిడ సంపాదించింది అంటే మనకే కదా, మన పిల్లలకే కదా, మన కుటుంబానికే కదా. ఆవిడకంటూ ఒక చిన్న ఐడెంటిఫికేషన్, చిన్న సాటిస్ఫాక్షన్, అది మనం అర్థం చేసుకొని కాస్త సహకరించామనుకోండి, ఎప్పుడు పుస్తకాలు పట్టి ఎప్పుడు టైం ఉంటే దొరికితే చదువుదామా అనకి ఆశపడే వాళ్ళందరికీ కూడా కాస్త సమయం ఇవ్వండి, అర్థం చేసుకోండి. చిన్నపిల్లలు అయితే ఏం చేయలేరు. కాస్త స్కూల్కి వెళ్ళే పిల్లలు కాస్త ఇంట్లో అర్థం చేసుకునే భర్త సహకారం ఉంటే విజయం తప్పకుండా వస్తుందండి. రాకపోవడం అంటే ఏమీ ఉండదు. కానీ ఉన్నది అందరికీ 24 గంటలే. ఆ 24 గంటలు ఎలా సరిపోతుంది అనుకుంటున్నారు? ఉదయం లేచింది, ఉదయం కాస్త 2 గంటలు కూర్చొని చదువుకున్నా మళ్ళీ ఉదయం లేచేసరికి టిఫిన్కి రెడీ చేయాలి. ఒకవేళ ఒక అరగంట అటు ఇటుగా లేగడం లేట్ అయితే పుస్తకం దగ్గర నుంచి టిఫిన్ లేట్ అయిపోతుంది, టిఫిన్ లేట్ అయిపోతే లంచ్ లేట్ అయిపోతుంది, లంచ్ లేట్ అయిపోతే మళ్ళీ స్నాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ ప్రిపరేషన్, ఇవన్నీ అయిపోతే ఆవిడ కూడా శారీరక శ్రమ, మానసిక శ్రమతో అలసిపోతుంది. ఇంకెక్కడానికి టైం ఉంటుంది? ఉండదు కదా. పోనీ అటు ఇటుగా కాస్త తేల్చుకొని సరిపెట్టేసుకుందామంటే తనొక్కతే ఉండదు కదా. కోచింగ్కి వెళ్ళేస్తుంది, ఇటు భర్తని ఇటు పిల్లల్ని కోచింగ్కి వెళ్ళాలని పరిస్థితి. ఇంటి దగ్గర ఉండి ప్రిపరేషన్ అయ్యేవాళ్ళకి సమయం చాలా తక్కువగా ఉంటుందండి. ఈ పరిస్థితిని కాస్త అర్థం చేసుకొని సహకరించండి. పూజలు వ్రతాలు వచ్చాయంటే ఇటు చేయకుండా ఉండను లేరు, ఇటు చెయ్యను మనస్ఫూర్తిగా చెయ్యను లేరు, ఇటు చదవలేకపోతున్నాననే బాధ, ఇటు ఎంత చదివినా తరగని సిలబస్ ఎలా మేనేజ్ చేయాలండి? కాస్త సపోర్టు ఉన్నదనుకోండి, మహిళ సాధించలేదంటూ ఏమీ లేదు. సపోర్ట్ కావాలి, కాస్త సహకరించండి. పండగ అంటే ఆనందాన్ని అందరితో కలిసి పంచుకోవడమే కదా. అలాంటి పండగ రావాలి అంటే ఉద్యోగం రావాలండి. ఓర్పుతో కష్టాన్ని జయించాలి. అన్నీ తనకే కావాలనుకుంటే స్వార్థం కంటే మించిన చావు మరొకట్లేదు. కాబట్టి అలాంటి స్వార్థం లేకుండా కష్టపడే గృహిణుల అభ్యర్థులకి, డిఎస్సి అభ్యర్థులకి, ఎస్జిటి అభ్యర్థులకి, అసిస్టెంట్ అభ్యర్థులకి మీ వంతు సహకారంగా కాస్త సమయం ఇవ్వండి చాలు. ఆ సమయాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. కాస్త ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వండి. ఉన్నంతలో అనుభవం నేర్పే పాఠాలు చాలా గొప్పవండి. పంచుకోగలగా గొప్పదాని జ్ఞానమే అనుభవం. విజయం అనేది ఊరికనే రాదండి. కృషి,
పట్టుదల, సమయపాలన ఆ మూడు కలిస్తేనే విజయం అనేది వరుస్తుంది. కాబట్టి ఆ సమయాన్ని కాస్త ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మీ వంతు సహకారంగా ఇస్తే వాళ్ళు చదువుతారు. ఎంతకాలం చదివినా ఎన్ని టెట్లు రాసినా ఉద్యోగం రాలేదు, వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది దయచేసి కంపారిజన్ చేయకండి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి వేరు, వీళ్ళ పరిస్థితి వేరు. అప్పుడు వాళ్ళ పరిస్థితి కోచింగ్కి వెళ్ళొచ్చు, లేదా ఇంట్లో వీటి కుటుంబ సభ్యులు ప్రశాంతమైన వాతావరణంతో పాటు సమయాన్ని ఇవ్వచ్చు, వీళ్ళకి అది లేకపోవచ్చు. కాబట్టి అలాంటి మాటలతో బాధ పెట్టడం కాకుండా కాస్త సహకరిస్తే లక్కల్సి వస్తే రావచ్చు. ఆవిడ లైఫ్ స్టైల్తో పాటు కుటుంబ లైఫ్ స్టైల్ కూడా మారచ్చు. కాబట్టి ఒక అవకాశం మీరందరూ ఇస్తారని ఆశిస్తున్నాను. చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే, అదే చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే. రోజులు దగ్గర పెడుతున్న కొలది వాళ్ళకున్న మెంటల్ పరిస్థితి అది భగవంతుడికే తెలుసండి, అనుభవించిన వాళ్ళకి భగవంతుడికే తెలుసు. కాస్త ఆ మానసిక స్థితికి మీరు సపోర్ట్గా ధైర్యంగా కొంచెం సహకరించండి. బ్యాచెస్కి కొంతవరకు పర్వాలేదు లేడీస్ అండ్ జెంట్స్, కానీ గృహిణులకి కొంతవరకు సమయం అనేది కేటాయించుకోవడం చాలా అవసరం. ఆల్ ద బెస్ట్ హౌస్ వైఫ్స్.